అమాయకుడైన గూని చాకలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం చాలామంది మంత్రులతోని ఎంతో రహస్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఒక చర్చని ప్రారంభిస్తారు. ఆ చర్చలో ఏంటంటే శత్రుదేశపు దేశాల మీద ఎలా దండయాత్రకి వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. దానికి తెనాలి రామకృష్ణుని పిలువరు. ఇంకా తెనాలి రామకృష్ణ పిలవకపోయినా సభలోకి వచ్చేస్తాడు. అది ఎంతో గోప్యంగా ఉంది. తెనాలి రామకృష్ణని పిలవలేదు, అయినా కూడా వచ్చాడు. ఊరికే ఉన్నాడా? లేదు, హాస్య ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఇంకా శ్రీకృష్ణదేవరాయలకి చాలా కోపం వచ్చింది. రామ, ఏంటి ఇలా చేస్తున్నారు? పిలవని పేరంటానికి వచ్చిందే కాక మళ్ళీ హాస్య ప్రదర్శన చేస్తున్నారా? అది కూడా ఎంతో ముఖ్యమైన చర్చలో. మీ తీరు ఏమాత్రం బాలేదు. భటులారా, ఇతన్ని వెంటనే తీసుకెళ్ళి ఒక గూనిలో ఒక గుంట తవ్వి పాతి పెట్టండి. తల వరకే ఉండాలి, తల మాత్రమే బయట ఉండాలి. అలా ఒక రోజంతా ఉండి మరుసటి రోజు ఏనుగుతోని తొక్కించండి అని ఎంతో కఠినమైన శిక్షని విధిస్తారు తెనాలి రామకృష్ణుడికి శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా అక్కడున్న మంత్రులందరూ అయ్యో, ఏంటి రామకృష్ణుడికి ఇంత కఠినమైన శిక్ష పడింది అని మనసులో అనుకున్నా బయటికి మాత్రం రాజుగారికి నచ్చచెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఇంకా భటులు రాజాజ్ఞ కాబట్టి ఏమీ చేయలేక తెనాలి రామకృష్ణుడిని తీసుకుపోతారు. అలా ఊరవతలికి తీసుకుపోయి ఒక గుంట తవ్వి అందులో తెనాలి రామకృష్ణుని పాతి పెడతారు భటులు. తల మాత్రమే బయటికి వచ్చేలా మొత్తం మిగతా శరీరం అంతా భూమి లోపల పాతి పెట్టి భటులు వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత తెనాలి రామకృష్ణుడు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక చాకలి ఉంటాడు. ఆ చాకలి అలా వెళ్తూ ఉంటాడు. అలా తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ చాకలి సడన్గా తెనాలి రామకృష్ణుడి తల చూస్తాడు. ముందు భయపడిపోతాడు. వామో, ఏంటి తల మాత్రమే ఉంది, శరీరం లేదు అని. తర్వాత ఆ తల తెనాలి రామకృష్ణుడిది అని బాగా పరిశీలించి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు తెనాలి రామకృష్ణ కవి గారు కదా అని అడుగుతారు. అప్పుడు తెనాలి రామలింగుడు అవునని చెప్తారు. ఇంకా చాకలి, అయ్యో, మీకు ఈ దుస్థితి ఎలా జరిగింది? ఎవరి మిమ్మల్ని ఇలా పాతి పెట్టారు? ఏమైంది అని ఆరా తీయడం మొదలు పెడతాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు, నన్నెవ్వరూ ఇలా పాతి పెట్టలేదు, నేనే కావాలని ఇలా తవ్వించుకొని పాతి పెట్టించుకున్నాను. ఎందుకంటే నాకు కొన్ని రోజులుగా గూని ఉంది. ఆ గూని తగ్గాలంటే ఇదొక వైద్యం, అందుకే ఇలా ఉన్నాను నేను. ఇప్పుడు నా గూని తగ్గిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి నువ్వు నన్ను బయటికి తీసేసేయి, అప్పుడు నేను చూసుకుంటాను నా గూని తగ్గిందో లేదో అని తెనాలి రామకృష్ణుడు ఆ అమాయకుడైన చాకలికి చెప్తాడు. ఇంకా చాకలి ఎంతో ఆనందపడతాడు, ఆశ్చర్యపోతాడు, ఇంకా ఎంతో తొందర కూడా పడతాడు. గూని తగ్గిందా లేదా అని తెనాలి రామకృష్ణునికి చూడడానికి ఆయనని మొత్తం తవ్వి బయటికి తీస్తాడు. బయటికి తీశాక తెనాలి రామకృష్ణుడు నిటారుగా నించుంటాడు. ఇంకా చాకలి ఆనందానికి హద్దులు లేవు, ఎందుకంటే అతనికి కూడా గూని ఉంది కాబట్టి. ఇంకా చాకలి, రామకృష్ణ, మీ గూని అసలు లేనే లేదు, మీరు మంచిగా నిటారుగా నిలబడ్డారు, నన్ను కూడా ఇలా పాతి పెట్టండి, నాకు కూడా ఇలా గూని ఉంది అని అడుగుతాడు. ఇంకా చాకలి అడగడంతో తెనాలి రామకృష్ణుడు ఆ చాకలిని కూడా పాతి పెట్టేస్తాడు. పాతి పెట్టేసి, ఒక రోజంతా ఇలాగే ఉండు, ఇలా 3 రోజులు చెయ్యి, నీ గూని వెంటనే తగ్గిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి బతుకు జీవడా అని తన దారిన తను వెళ్ళిపోతాడు తెనాలి రామకృష్ణుడు. ఇంకా చాకలి గూని తగ్గిపోతుందని అలాగే ఆ గుంటలోనే ఉంటాడు. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు భటులు ఏనుగుని తీసుకొని వస్తారు రామకృష్ణుని తొక్కించడానికి. కానీ అక్కడ వేరే ఎవరో ఉంటారు. ఇంకా భటులు ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు, రామకృష్ణుడేడి అని అడుగుతారు. ఇంకా అమాయకుడైన చాకలి జరిగింది మొత్తం చెప్తాడు. ఇంకా భటులు తన మాటలు విని తన మాటల్లోనే తెలిసిపోయింది, అయ్యో, ఇతను ఇంత అమాయకుడు ఏంటి అని జాలిపడి అతన్ని బయటికి తీస్తారు. ఇంకా బయటికి తీసాక అతనికున్న గూని మొత్తం పోతుంది. ఇంకా చాకలి ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత తెనాలి రామకృష్ణుడు సభకు వస్తాడు. సభకు వచ్చాక అక్కడ అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏనుగుతో తొక్కించాలి కదా, అయినా కూడా రామకృష్ణ కవి ఏంటి సభకు వచ్చారు అని. ఇంకా తెనాలి రామకృష్ణుడికి ఏం జరిగింది అని శ్రీకృష్ణదేవరాయలు భటులను అడుగుతారు. ఇంకా భటులు జరిగింది మొత్తం చెప్తారు. ఇంకా తెనాలి రామకృష్ణుని తెలివికి శ్రీకృష్ణదేవరాయలకి ఎంతో ఆనందం కలిగింది. ఇంకా అతని మీద వచ్చిన కోపం కూడా పోయింది.
చూసారా ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనము ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది అప్పుడప్పుడు ఆలోచించాలి. ఇలా ముఖ్యమైన దానిలో హాస్యం చేసినందుకు, తప్పు చేసినందుకు తెనాలి రామకృష్ణుడికి శిక్ష పడింది. కాబట్టి మీరు కూడా అలా తప్పులు చేయకండి. ఒకవేళ తప్పు పొరపాటున చేసిన తెనాలి రామకృష్ణుడిలాగా ఎవరికి ఎలాంటి హాని జరగకుండా మనం మళ్ళీ ఎలా బయటికి రావాలి అని ఆలోచించి మీ తెలివితో బయటికి రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.